బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీవిత ఖైదీ శ్రీకాంత్ ప్రియురాలు అరుణను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాంత్ పెరోల్ విషయంలో తెరపైకి వచ్చింది అరుణ. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాంత్ పెరోల్ విషయం బయటకు రావడంతో అరుణని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, ఏదైతే జీవిత ఖైదీగా అనుభవిస్తూ నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి శ్రీకాంత్ యొక్క పెరోల్కి మంజూరు అదేవిధంగా రద్దుకు సంబంధించినటువంటి విషయానికి సంబంధించి అనూహ్యంగా తెరపైకి వచ్చినటువంటి అరుణ ఈ పెరోల్ మంజూరుకు సంబంధించి పూర్తిగా బాధ్యత కూటమి నేతలదే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా శ్రీకాంత్ పెరోల్ రావడం కావచ్చు, అదేవిధంగా ఆ విషయం బయటకు పొక్కడంతో కూడా వాటి రద్దు కావచ్చు జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలోనే ఎక్కడ కూటమి నేతలు అంటే పెరోల్ కి సంబంధించి పూర్తిగా సహకరించినటువంటి కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇటు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా గూడూరు సంబంధించినటువంటి ఎమ్మెల్యే పాసం సునీల్ కావచ్చు, అదేవిధంగా హోంశాఖలో కీలక పాత్ర పోషించినటువంటి హోం సెక్రటరీలు, అదేవిధంగా హోంమంత్రి అనిత సంతకంతోనే ఫైల్ మూయనటువంటి సంఘటనలు అన్నింటినీ కూడా వాటన్నిటి విషయం పైన ఎక్కడ నోరు విప్పుతుందోనో అని చెప్పి కూడా శ్రీకాంత్ ప్రియురాలు అయినటువంటి అరుణాని ఇవాళ అర్ధరాత్రి వేకువజాము పూట హైదరాబాద్ వెళ్తుండగా కూడా ఒక టోల్ ప్లాజా దగ్గర ఆమెను అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. అయితే అరెస్టు నేపథ్యంలోనే ఆమెకి ముందే అరెస్ట్ అవుతామని చెప్పి కూడా ఒక సమాచారం అయితే ఉంది. అందులో భాగంగానే ఆమె కారు డిక్కీలో దాక్కుని మరి సెల్ఫీ వీడియోలను ఒక రెండు చిత్రీకరించి మీడియాకు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. తాను ఏ తప్పు చేయలేదు, ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని కూడా కాదు, కేవలం శ్రీకాంత్ పెరోల్ కోసమే కూటమి నేతలతో తాను పెట్టుకున్నటువంటి తన చుట్టూ తిరిగినటువంటి విషయాలు కావచ్చు వాటన్నిటిని కూడా వెల్లడి చేయటువంటి ప్రయత్నం చేసింది. అయితే నిన్న ఏదైతే కీలకంగా మారినటువంటి పెరోల్ విషయం పైన హోంమంత్రి అంతా కూడా స్పందించారు. పెరోలు ఏ విధంగా మంజూరయ్యాయనేటువంటి విషయాన్ని ఆమె చెప్పకుండానే ఆ మాట దాటి వేస్తూ జరిగిపోయింది, ఏదో మిస్టేక్ జరిగిపోయింది, దాన్ని సరిదిద్దుకునేటువంటి పనిలో మేము ఉన్నాము, ఆ ఎంక్వైరీ అయితే జరుగుతుంది, ఇందులో ఎవరెవరు పాత్ర పోషించారనేటువంటి సమగ్ర విచారణ చేపడతామని చెప్తూనే ఇటు అరుణ పైన కూడా అదేవిధంగా శ్రీకాంత్ పెరోల్ విషయం పైన కూడా సమగ్ర విచారణతో పాటు పూర్తి నివేదిక సమర్పిస్తామని చెప్పినటువంటి సంఘటన. అయితే అనిత ప్రెస్ మీట్ జరిగినటువంటి నిన్నటి నుంచి 24 గంటల గడవకు ముందుగానే కూడా అరుణని అరెస్ట్ చేశారు. అయితే అరుణ అరెస్ట్ లో ప్రధానంగా మనకు చూడాల్సిన పాయింట్స్ ఏంటంటే అరుణ యొక్క బయటే ఉంటే అరుణ ఎక్కడ కీలకంగా మారి ఆమె స్టేట్మెంట్ పూర్తిగా కూడా కూటమి నేతలకు వ్యతిరేకంగా అంటే శ్రీకాంత్ పెరోల్ విషయానికి సంబంధించి కీలక భూమిక పోషించినటువంటి ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి కావచ్చు, అదేవిధంగా పాసం సునీల్ కావచ్చు, మరైనటువంటి కీలక నేతల పేర్లు బయట చెప్తుందనేటువంటి ఒకే ఒక నెపంతోనే ఆమెను అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఓకే లోకేష్, థ్యాంక్ యూ. కాపాడండి, నన్ను ఇక్కడ అక్రమంగా నన్ను నిర్బంధించేస్తున్నారు. ఈ కారులో నేను ఇలా దాంకొని ఉన్నాను. వాళ్ళు ఏం కేసులు పెట్టారో లేదు నా మీద. ఇక్కడేమో కానిస్టేబుల్స్ గంజాయి పెట్టాలి, ఈ కారులో పక్కకు తీయండి అని డ్రైవర్కి చెప్తున్నారు. నా మీద ఏం కేసు పెడతారో, ఈ అక్రమ కేసులు ఏందో, నేను చేసిన తప్పేందో కూడా నాకు చెప్పడం లేదు. నేను కారులో ఇలా దాంకొని నా ప్రాణాలు ఉండిస్తారో తీస్తారో కూడా తెలియట్లేదు. నన్ను ప్రెస్ వాళ్ళే కాపాడాలి. నన్ను ఇక్కడ హైదరాబాద్ వెళ్ళే రూట్లో నేను లొకేషన్ పెడతాను ప్రెస్ వాళ్ళందరికీ కూడా. నన్ను ఇక్కడ అక్రమంగా కారు ఆపేసి రోడ్డు మీద ఏం చేస్తారో తెలీదు. కొంతమంది ఏమో కారు ఓపెన్ చేయండి, దీనిలో గంజాయి పెట్టాలి, మిమ్మల్ని అరెస్ట్ చేయమని పైన నుంచి ఆర్డర్స్, ఈ కారు నెంబర్ ఇచ్చి అన్ని పోలీస్ స్టేషన్కి 11 గంటలకు ఇంటిమేషన్ ఇచ్చారు. టోల్ ప్లాజాల దగ్గర ఉన్నామని పోలీసు వాళ్ళు తెలియపరుస్తున్నారు. ఇక్కడ సైడ్కి నా కారు ఆపేసి నన్ను ఇక్కడ నిర్బంధించేస్తున్నారు నా రోడ్డు మీద. దయచేసి ప్రెస్ వాళ్ళు నన్ను కాపాడండి, ప్రెస్ వాళ్ళందరూ నన్ను కాపాడండి. నన్ను ఇక్కడ అక్రమంగా నన్ను నిర్బంధించేస్తున్నారు. ఈ కారులో నేను ఇలా దాంకొని ఉన్నాను. వాళ్ళు ఏం కేసులు పెట్టారో లేదు నా మీద. ఇక్కడేమో కానిస్టేబుల్స్ గంజాయి పెట్టాలి, ఈ కారులో పక్కకు తీయండి అని డ్రైవర్కి చెప్తున్నారు. నా మీద ఏం కేసు పెడతారో, ఈ అక్రమ కేసులు ఏందో, నేను చేసిన తప్పేందో కూడా నాకు చెప్పడం లేదు. నేను కారులో ఇలా